ఇండియన్ హిస్టరీ మీద టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. అరవీటి వంశం స్థాపకుడు ఎవరు? తిరుమల రాయలు. అరవీటి వంశీయుల రాజధానులు ఏవి? పెనుగొండ, నెల్లూరు. అరవీటి వంశీయుల పాలనా కాలం ఏది? క్రీస్తు శకము 1570 1680. వసు చరిత్రను రచించిన రామరాజు భూషణుడు ఎవరి ఆస్థాన కవి? తిరుమల రాయలు. అరవీటి వంశస్థులలో గొప్పవాడు ఎవరు? రెండవ వెంకటపతి రాయలు. మొఘలు చక్రవర్తి అయిన అక్బరు పాదుషా సార్వభౌమాధికారాన్ని నిరాకరించిన అరవీటి వంశ ప్రభువు ఎవరు? రెండవ వెంకటపతి రాయలు. రెండవ ఆంధ్రభోజుడు అని ప్రసిద్ధి చెందిన విజయనగర రాజు ఎవరు? రెండవ వెంకటపతి రాయలు. రెండవ వెంకటపతి రాయల ఆస్థానంలోని సుప్రసిద్ధ తెలుగు కవులెవరు? తెనాలి రామకృష్ణుడు, పింగళి సూరన. అరవీటి వంశంలో చివరి పాలకుడు ఎవరు? అతడు ఎప్పుడు మరణించాడు? చివరి పాలకుడు 3వ శ్రీరంగరాయలు. క్రీస్తు శకం 1680లో మరణించాడు. నాయక రాజ్యాలు. తంజావూరు నాయక రాజులలో మొదటివాడు ఎవరు? చెవ్వప్ప నాయకుడు. క్రీస్తు శకం 1535 1561. తంజావూరు చెవ్వప్ప నాయక రాజు మంత్రి ఎవరు? గోవింద దీక్షితులు. తంజావూరు నాయక రాజులలో గొప్పవాడు ఎవరు? రఘునాథరాయలు. పోర్చుగీసు వారి దుండగాలను అరికట్టిన తంజావూరు నాయక రాజు ఎవరు? రఘునాథరాయలు. రఘునాథరాయలు ఆస్థానంలోని వైదిక విద్వాంసులు ఎవరు? గోవింద దీక్షితులు, యజ్ఞనారాయణ దీక్షితులు. రఘునాథరాయలు ఆస్థానంలోని తెలుగు కవి ఎవరు? చేమకూర వెంకట కవి. రఘునాథరాయలు ఆస్థానంలోని కవయిత్రులు ఎవరు? రామభద్రాంబ, మధురవాణి. రఘునాథరాయలు రచించిన గ్రంథాలు ఏవి? సంగీత సుధ, వాల్మీకి చరిత్ర, పారిజాతాపహరణ నాటకం. తెలుగులో యక్షగానములు ఎవరి కాలంలో ప్రారంభమైనవి? విజయరాఘవుడు. క్రీస్తు శకం 1633 1673. తంజావూరు నాయక రాజులలో చివరివాడు ఎవరు? చెంగమల దాసు. క్రీస్తు శకం 1673 1676. చెంగమల దాసును తొలగించి తంజావూరు సింహాసనమును ఆక్రమించిన బీజపూర్ సేనాని ఎవరు? వెంకోజీ. మధుర నాయక రాజ్యాన్ని స్థాపించిందెవరు? విశ్వనాథ నాయకుడు. విజయనగర రాజ్యాన్ని ధిక్కరించి మధుర రాజ్య స్వతంత్రాన్ని ప్రకటించిందెవరు? ముత్తు వీరప్ప నాయకుడు. క్రీస్తు శకం 1602 నుంచి 1623 వరకు. మధుర నాయక రాజులలో అగ్రగణ్యుడు ఎవరు? తిరుమల నాయకుడు. తిరుచురాపల్లి నుండి రాజధానిని మధురకు మార్చింది ఎవరు? తిరుమల నాయకుడు. తిరుమల నాయకుని ఆస్థానంలోని కవులు ఎవరు? నీలకంఠ దీక్షితులు, కామేశ్వర కవి. నీలకంఠ దీక్షితులు వ్రాసిన కావ్యాలు ఏవి? శివలీలా వర్ణనము, నీలకంఠ విజయము. రెండవ చోక్కనాథుని అనంతరం మధురను పాలించిన అతని భార్య ఎవరు? మీనాక్షి. సత్యభామ స్వాంతనకర్త ఎవరు? కామేశ్వర కవి. రెండవ వెంకటపతి నాయకుడు ముత్తు వీరప్ప నాయకుని ఏ యుద్ధంలో ఓడించెను? పల్లంకోట యుద్ధంలో. మీనాక్షిదేవిని మోసగించి మధురను ఆక్రమించిన కర్ణాటక నవాబు ఎవరు? చందా సాహెబ్. మధుర నాయక రాజులలో చివరివాడు ఎవరు? రెండవ చోక్కనాథుడు. క్రీస్తు శకం 1689 నుంచి 1739 వరకు. మైసూరు నాయక రాజ్య స్థాపకుడు ఎవరు? చామరాజు. క్రీస్తు శకం 1617 నుంచి 1637 వరకు. మైసూరు నాయక రాజులలో సుప్రసిద్ధుడు ఎవరు? చిక్కదేవరాయలు. చిక్కదేవరాయల రాజధాని ఏది? శ్రీరంగపట్టణము. ఆధునిక మైసూరు రాష్ట్ర నిర్మాత ఎవరు? చిక్కదేవరాయలు. తెలుగు వచన భారతకర్త అయిన కలవేవీర రాజు ఎవరి ఆస్థానంలోని వాడు? చిక్కదేవరాయలు. క్రీస్తు శకం 1761లో మైసూరు రాజ్యాన్ని ఆక్రమించిన సేనాని ఎవరు? హైదర్ అలీ. బహమనీ రాజ్యం ఎప్పుడు స్థాపించబడింది? క్రీస్తు శకం 1347లో. బహమనీ రాజ్య స్థాపకుడు ఎవరు? హసన్ గంగు బహమనీ. హసన్ గంగు బహమనీ ఏ పేరుతో సింహాసనం అధిష్ఠించెను? అబుల్ ముజఫర్ అలావుద్దీన్ మహమ్మద్ షా బహమనీ.
బహమన్ షా రాజధాని ఏది? గుల్బర్గా. అల్లావుద్దీన్ బహమన్ షా రాజ్య స్థాపనలో సహాయము చేసినది ఎవరు? కాపయ నాయకుడు. తెలంగాణ ప్రాంతాన్ని బహమనీ రాజ్యంలో విలీనం చేసిన బహమనీ సుల్తాన్ ఎవరు? రెండవ అహ్మద్ షా. రెండవ అరిస్టాటిల్ అని పేరు పొందిన బహమనీ సుల్తాన్ ఎవరు? రెండవ అహ్మద్ షా. ప్రాచ్యదేశపు నీరో అని దూషింపబడిన బహమనీ సుల్తాన్ ఎవరు? హుమయూన్. బహమనీ రాజధానిని గుల్బర్గా నుండి బీదర్కు మార్చిన బహమనీ సుల్తాన్ ఎవరు? రెండవ అహ్మద్ షా. బహమనీ సుల్తానుల్లో గొప్పవాడెవరు? మూడవ మహమ్మద్ షా. మూడవ మహమ్మద్ షా రాజ్య వైభవానికి కారకుడు ఎవరు? అతని మంత్రి గవాన్. మహమ్మద్ గవాన్ ఏ దేశస్థుడు? పారశీకము. పంట పొలములను సర్వే చేయించి పంటను బట్టి శిస్తు నిర్ణయ విధానాన్ని ప్రవేశపెట్టిన బహమనీ సుల్తాన్ మూడవ మహమ్మద్ షా ప్రధానమంత్రి ఎవరు? గవాన్. బహమనీ రాజ్య పాలకులలో చివరివాడు ఎవరు? కాలీముల్లా. పారసీక వాస్తు శిల్పకళా రీతులు దక్షిణ ఇండియాలో వ్యాపించుటకు కారకులైన సుల్తానులు ఎవరు? బహమనీ సుల్తానులు. బహమనీ రాజ్యం విచ్ఛిన్నమైన ఏర్పడిన 5 ముస్లిం రాజ్యాలు ఏవి? బీదర్, బీరార్, బీజాపూర్, అహ్మద్ నగర్, గోల్కొండ. బీరార్లో ఇమ్మద్ షాహీ వంశాన్ని స్థాపించిన వాడు ఎవరు? ఫతుల్లా. బీరర్ రాజధాని ఏది? ఎలిచ్పూర్. రాక్షస తంగడి యుద్ధంలో బీరార్ ఆట స్థలము వహించుటకు కారకుడు? తుఫాల్ ఖాన్. బీదర్ను పాలించిన బరీద్ షాహీ వంశస్థాపకుడు ఎవరు? కాసిం బరీద్. దక్కన్ గుంటనక్క అని ఎవరి నందురు? బీదర్ సుల్తాన్ అమీర్ అలీ. అహ్మద్ నగర్ను పాలించిన నిజాం షాహీ వంశస్థాపకుడు ఎవరు? మాలిక్ అహ్మద్. మాలిక్ అహ్మద్ నిర్మించిన నగరం ఏది? అహ్మద్ నగరము. బహ్మనీ రాజ్యం నుండి అహ్మద్ నగర్ ఎప్పుడు విడిపోయింది? క్రీస్తు శకం 1490లో. బీరార్ అహ్మద్ నగర్లో ఎప్పుడు విలీనం చేయబడింది? క్రీస్తు శకము 1574లో. బీజాపూర్ను పాలించిన ఆదిల్ షాహీ వంశస్థాపకుడు ఎవరు? యూసఫ్ ఆదిల్ షా. బీజాపూర్ బహమనీ రాజ్యం నుండి ఎప్పుడు విడిపోయింది? క్రీస్తు శకము 1490లో. బీదర్ బీజాపూర్లో ఎప్పుడు విలీనమైంది? క్రీస్తు శకం 1619లో. బీదర్ను బీజాపూర్లో విలీనం చేసింది ఎవరు? రెండవ ఇబ్రహీం ఆదిల్ షా. గోల్కొండను పాలించిన కుతుబ్ షాహీ వంశస్థాపకుడు ఎవరు? కులీ కుతుబ్ షా. బహమనీ రాజ్యం నుండి గోల్కొండ ఎప్పుడు విడిపోయింది? క్రీస్తు శకం 1512లో. మొఘలు చక్రవర్తులు దక్షిణాపథముపై అడుగుపెట్టే నాటికి దక్షిణాపథములో మిగిలిన ముస్లిం రాజ్యాలేవి? అహ్మద్ నగర్, బీజాపూర్, గోల్కొండ. అహ్మద్ నగర్ను మొఘలు సామ్రాజ్యంలో విలీనం చేసిందెవరు? షాజహాన్. క్రీస్తు శకం 1631లో. గోల్కొండ, బీజాపూర్లను మొఘలు సామ్రాజ్యంలో విలీనం చేసిన చక్రవర్తి ఎవరు? ఔరంగజేబు. బీరార్ ఎవరి కాలంలో మొఘలు సామ్రాజ్యంలో విలీనమైంది? అక్బర్. బర్యాన్ ఇమ్సర్ అనే గ్రంథమును రచించిన ముస్లిం చరిత్రకారుడు రెండవ బుర్హన్ షా ఆస్థాన పండితుడు ఎవరు? తబాతబా. అక్బర్తో వీరోచితముగా పోరాడి ఓడిన అహ్మద్ నగర పాలకులు ఎవరు? చాంద్ బీబీ. చాంద్ బీబీ ఎవరి భార్య? ఆలీ ఆదిల్ షా. చాంద్ బీబీ మరణాంతరం అహ్మద్ నగర్ చరిత్రలో ప్రముఖ పాత్ర వహించింది ఎవరు? మాలిక్ అంబర్. అహ్మద్ నగర చరిత్రలో ప్రముఖుడైన మంత్రి ఎవరు? మాలిక్ అంబర్. అహ్మద్ నగర్ను పాలించిన నిజాం షాహీ వంశంలో చివరివాడు ఎవరు? రెండవ ముర్తజా. శివాజీ సమకాలీకుడైన బీజాపూర్ సుల్తాన్ ఎవరు? మహ్మద్ ఆదిల్ షా. విజయనగర రామరాయలతో మైత్రి కొనసాగించి పరమత సహనం ప్రదర్శించి తన రాజ్యాన్ని కాపాడుకున్న బీజాపూర్ సుల్తాన్ ఎవరు? ఇబ్రహీం ఆదిల్ షా. బీజాపూర్లోని మహమ్మద్ ఆదిల్ షా సమాధి పేరేమి? జోల్ గుంబజ్. బీజాపూర్ వంశరాజులలో చివరివాడు ఎవరు? ఎప్పుడు మరణించాడు? చివరివాడు సికిందర్ షా. క్రీస్తు శకం 1700లో మరణించాడు. హైదరాబాద్ను నిర్మించిన గోల్కొండ సుల్తాన్ ఎవరు?
మహమ్మద్ కులీ కుతుబ్ షా క్రీస్తు శకం 1580 నుంచి 1612. అనేక మంది తెలుగు కవులను పోషించి మల్కెబరాం అను పేరు పొందిన గోల్కొండ సుల్తాన్ ఎవరు? ఇబ్రహీం కుతుబ్ షా క్రీస్తు శకం 1550 నుంచి 1580 వరకు. చార్మినార్ను కట్టించిన గోల్కొండ సుల్తాన్ ఎవరు? మహమ్మద్ కులీ కుతుబ్ షా క్రీస్తు శకం 1593. గోల్కొండ మొఘలు సామ్రాజ్యంలో ఎప్పుడు విలీనమైంది? క్రీస్తు శకం 1687లో. గోల్కొండను పాలించిన కుతుబ్ షాహీ వంశంలో చివరివాడు ఎవరు? అబ్దుల్ హసన్ క్రీస్తు శకం 1672 1687. అబ్దుల్ హసన్ మంత్రులెవరు? అక్కన్న, మాదన్న. శివాజీ సమకాలికుడైన గోల్కొండ నవాబు ఎవరు? అబ్దుల్ హసన్. భద్రాచల రామదాసును బంధించిన తానీషా ఎవరు? అబ్దుల్ హసన్. గోల్కొండ రాజ్య రాజధానిని గోల్కొండ నుండి హైదరాబాద్కు మార్చిన గోల్కొండ సుల్తాన్ ఎవరు? మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఔరంగజేబు తానీషాను ఏ కోటలో బంధించెను? దౌలతాబాద్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.